ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నియామకాలు కల్పించి ఇంకా ప్రైవేటు రంగాల్లో కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పించినటువంటి, అంతేకాకుండా ఇవాళ భారతదేశ బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు, అందులో 11,50,000 కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా పర్మనెంట్ అసెట్స్, దేశ సంపదను సృష్టించేటువంటి కార్యక్రమాలు, రైల్వేస్, రోడ్స్, నేషనల్ హైవేస్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎయిర్వేస్, వాటర్ కనెక్టివిటీ, ఇవి అద్భుతాలు సృష్టించారు. ఆయన యావరేజ్ వల్ల రోజుకు 34 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతూ ఉంటే 12 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. ఇది 11 సంవత్సరాల్లో మోడీ గారు సాధించినటువంటి ఈ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, వైమానిక రంగము, ఇందులో చూసుకున్నా మీ కాంగ్రెస్ పాలన కన్నా 100 రెట్లు పైగా మెరుగ్గా. మీ యొక్క 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మీరు 50 సంవత్సరాలు పైగా అధికారులు ఉన్నట్టు చేయలేనటువంటి అభివృద్ధిని ఇవాళ 11 సంవత్సరాల్లో మోదీ గారు చేసి చూపించినటువంటి ఉదంతం ఇది. ఇవాళ వెల్ఫేర్ గురించి మాట్లాడుతూ ఉంటే, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ప్రస్తావిస్తే ఈ దేశంలో ఉండేటువంటి సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలకు, మోదీ గారి హయాంలోనే అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, అసాధ్యం అనుకున్నటువంటి మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ అవరోధం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్లు కోల్పోతే వారికి రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర. 370 ఆర్టికల్ రద్దు చేసి, ఇది సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం. రైతుల విషయంలో మీరు మీ హయాంలో యూరియా కొరత, యూరియా బస్తాలు పొందాలంటే పోలీస్ స్టేషన్లలో యూరియా అమ్మిన చరిత్ర మీది. చెప్పులు పెట్టి బస్తాల కోసం పరిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన సంగతులు ఆ రోజు మీ హయాంలో. కల్తీ